అకాడమిక్ అడ్వాన్స్మెంట్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కిరణ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఎల్బీనగర్లో జరిగిన ఓ కార్యక్రమంలో పలువురు పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ బొగ్గరపు దయానంద్ గుప్తా, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కోటేశ్వరరావు, మడిపడిగే రాజు, రాధా ధీరజ్, బద్దం ప్రేమ మహేశ్వర్, వరుణ్ గుప్తా, రంగ నరసింహ గుప్తా ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కిరణ్తో కలిసి విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఫౌండేషన్ చేపట్టిన సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. కిరణ్ మున్ముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని వారు ఆకాంక్షించారు. కిరణ్ను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలోని దాతలు మరియు సేవాభావం కలిగిన వ్యక్తులు కూడా ఇలాంటి కార్యక్రమాలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఫౌండేషన్ చైర్మన్ కిరణ్ మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ప్రతిభకు అడ్డంకిగా మారకూడదనే ఆలోచనతో తమ ఫౌండేషన్ ద్వారా ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు అండగా నిలబడుతున్నామన్నారు. విద్య ద్వారా భవిష్యత్ తరాలను బలోపేతం చేయాలనే సంకల్పంతో ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను చేస్తున్నామన్నారు. విద్య అనేది సమాజాన్ని మార్చే గొప్ప ఆయుధమని పేర్కొన్నారు. కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. తమ ఫౌండేషన్ కేవలం ఆర్థిక సాయమే కాకుండా విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ కూడా ఇస్తుందని తెలిపారు. స్కాలర్షిప్ అందుకున్న ప్రతి విద్యార్థి భవిష్యత్తులో మరొకరికి సాయం చేసే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చదువుకోవాలని ఉన్నా కూడా చదువుకోవడానిక ఇబ్బంది పడుతున్నారు. సో నేను 2012 నుంచి ఎంతో మంది స్టూడెంట్స్ ని ఫారిన్ పంపించాను. ఎంతో మంది పై చదువుల్లో సెటిల్ అయ్యారు, మంచి మంచి జాబ్స్ వచ్చాయి, మళ్ళీ వచ్చి కలిశారు. కానీ ఈ విద్య అనేది కొంతమందికి కాదు అందరికీ ఉండాలి అని ఒక ఆలోచన వచ్చింది. దాంట్లో విద్య అనేది ఒకరి దగ్గర ఉంటే నలుగురికి యూజ్ అవుతుంది. సో ఆ ఆలోచనతో ఏమనుకున్నానంటే విద్య అనేది నలుగురికి మనం దానం చేసిన, మనం ఉపయోగం వాళ్ళకి నాలెడ్జ్ ఇచ్చినా కూడా అది మనకు మంచి జరుగుతుంది, వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది, వాళ్ళు ఇంకొక నలుగురికి కూడా హెల్ప్ చేస్తారు, విద్యని ఇస్తారు అని ఆ ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో మా డాటర్స్ ది బర్త్డే ఉంది ఈరోజు. సో వాళ్ళ బర్త్డే రోజు ఈ ఇనిషియేటివ్ తీసుకుందాము అని చెప్పేసి ఒక మంచి వాళ్ళకి నేర్పించాలి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. నమస్కారం. ఈనాడు విసా ట్రీ ఒక కన్సల్టెంట్స్ ఈ యొక్క పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు దానికి నిర్వాహకుడైన మన కిరణ్ గారికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న వారి ఫ్యామిలీ మెంబర్స్కు, అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న సోదరి రాధా గారికి, మరియు నరసింహ గారికి, మన ప్రేమ్ గారికి, మరియు విజయ్ రాజ్ కుమార్ గారికి, విబిజి రాజు గారికి, అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి సోదరులకు మరియు స్టూడెంట్స్కు అందరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఇదే విధంగా ఇంత పెద్ద కార్యక్రమం 2 కోట్ల రూపాయల సేవా కార్యక్రమం నిర్వహించినందుకు వారిని అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు కూడా మున్ముందు చేయాలని, ఇదే విధంగా స్టూడెంట్స్కు చాలా అవసరమైన కార్యక్రమం టేక్ ఓవర్ చేసినందుకు మీకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మన అడిషనల్ డీసీపీ కోటేశ్వరరావు గారికి కూడా నా తరఫున నమస్కారాలు తెలియజేస్తూ, ఇటువంటి కార్యక్రమాలు ముందు చేయాలని, ఇదే విధంగా మా యొక్క సంస్థలు కూడా ఇదే విధంగా ఒక 40 సంవత్సరాలు చేయడం జరుగుతుంది. మా యొక్క సంస్థ ద్వారా కూడా ప్రతి సంవత్సరము 1 కోటి రూపాయల వరకు స్టూడెంట్స్కు స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరు కూడా అదే దారిలో వచ్చినందుకు మీకు తప్పకుండా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే స్టూడెంట్స్ కూడా మీరు ఇంత సేవ చేస్తున్నందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. చేస్తున్నాడు. అందులో భాగంగానే ఆ యొక్క AAF అకాడమిక్ అడ్వాన్స్మెంట్ ఫౌండేషన్ అని ఆ యొక్క ఫౌండేషన్ ఈరోజు ఆ లోగో ఆవిష్కరణ కార్యక్రమానికి అతిథులు పెద్దలు చాలా మంది వచ్చేసి వాళ్ళకి స్వాగతం తెలుపుతూ, కిరణ్ యొక్క ఈరోజు ప్రత్యేకత వారి యొక్క 2 పిల్లల పుట్టినరోజు.
వారి యొక్క మ్యారేజ్ డే సందర్భంగా ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. సమాజంలో విద్యకి దూరం అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. విద్యకి భారం ఎక్కువయ్యి చాలా మంది విద్యకి దూరం అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారనేది గ్రహించి ఏదో రకంగా సమాజంలో సేవ చేయాలనే సదుద్దేశంతో ఈ రోజు సుమారు 2 కోట్ల రూపాయలు, అందరికీ సాధ్యం కాదు అది, ఎంతో మంది వ్యాపారవేత్తలు ఉంటారు, డబ్బులు సంపాదిస్తారు, కానీ పెట్టే గుణం ఉన్న కిరణ్ ఇప్పుడు ఆ యొక్క స్టెప్ తీసుకున్నందుకు వారికి అభినందిస్తూ ఇంకా మున్ముందు ఈ విద్యని అందించే ప్రయత్నం ఇంకా చాలా మంది ఇంకా ఆ ప్రయత్నంలో నిమగ్నమై ఇంకా ముందు చాలా మందికి ఆ యొక్క సేవ చేయాలని ఆ భగవంతుడు వారిని ఈ యొక్క వ్యాపారాన్ని కూడా వారికి అట్లానే సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. భారత్ మాతాకి. అడ్వాన్స్మెంట్ ఫౌండేషన్ ఇది మా అన్నయ్య తీసుకున్న ఒక చాలా గర్వించదగ్గ డెసిషన్ అని నేను అనుకుంటున్నాను. సో ఈ ఫౌండేషన్ ద్వారా మేము వివిధ పేద విద్యార్థులకి వాళ్ళ చదువుకు, వాళ్ళ ఉన్నత చదువులకి దోహదపడాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ. అందరికి వచ్చిన గెస్టులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు అకాడమిక్ అడ్వాన్స్మెంట్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. పెద్దలందరూ వచ్చారు, ఆశీర్వదించారు. మళ్ళీ మిగతా వచ్చిన వాళ్ళందరి సహాయ సహకారాలతో ఫౌండేషన్ మంచిగా జరిగి అందరికీ మంచి జరగాలని, చదువు ద్వారా అందరూ మంచి అభివృద్ధి చెందుతారని భావిస్తున్నాను. నమస్కారం. అండ్ కొత్త అరుణ్, మా ఇద్దరు పిల్లలు కూడా బిజినెస్ లో మంచిగా డెవలప్ అయినారు. అది చాలా సంతోషము. ఈ రోజు కిరణ్ మా పెద్ద బాబు ఇద్దరు బిడ్డలు మన్మరాళ్ళ బర్త్డే సందర్భంగా, మా కొడుకు కోడలు మ్యారేజ్ డే సందర్భంగా మా బాబు ఈ నిర్ణయం తీసుకున్నందుకు చాలా గర్వంగా ఉంది, నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి నా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి, మీ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని నా కోరిక. జీవితాన్ని ప్రారంభించిన కిరణ్ ఈ రోజు తను ఇన్స్టిట్యూషన్ నుంచి ఎంతో మంది విద్యార్థులని బయట దేశాలకు పంపించి వారిని ఆర్థికంగా నిలదొక్కునేలాగా వారికి మూలాలు వేసిన వ్యక్తి కిరణ్. అక్కడి నుంచి తీసుకొని ఎంతో మంది పేదవాళ్ళు ఇవాళ అబ్రాడ్కి వెళ్ళాలన్నా, ఇక్కడ చదువుకోవాలన్నా, ఎందుకంటే విద్య ఇవాళ చాలా ఆర్థికంగా భారంగా మారిన వ్యవస్థ మనకు తెలిసినదే. ఏదైతే తల్లిదండ్రులకు భారం తగ్గియాలని తను అదే ఫీల్డ్ లో ఉన్నాడు కాబట్టి ఈ రోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయిల పుట్టినరోజు, వాళ్ళ కుటుంబానికి కూడా రేపు పిల్లల్ని భవిష్యత్తు తరాలు సేవ చేయాలి అనే ఆలోచనతోటి ఏదైతే పేద విద్యార్థులు ఉన్నారో మంచిగా చదువుకొని రేపు సమాజంలో మంచి స్థానంలో ఉండాలని కోరుకుంటూ ఇవాళ తన కుటుంబం నుంచి, తన బిజినెస్ వ్యవస్థ నుంచి ఒక 2 కోట్ల రూపాయలు సహాయం చేస్తూ విద్యార్థులకు, ఎందుకంటే అన్నదానం చేసి ఒక రోజులో మర్చిపోతాము, కానీ విద్యాదానం ఒక 2-3 తరాల వరకు ఒక వ్యక్తి ఆర్థికంగా నిలబడితే ఆ కుటుంబం 2 తరాల వరకు వీరిని తలుచుకుంటది. వారి ఆశీర్వాదము వీళ్ళ పిల్లలకు, వీళ్ళ కుటుంబానికి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. ఇవాళ అకాడమిక్ అడ్వాన్స్మెంట్ ఫౌండేషన్ అని మన విజాట్రీ కిరణ్ చైర్మన్ స్టార్ట్ చేయడం చాలా హ్యాపీ. నిన్న నాకు ఇన్విటేషన్ వచ్చినప్పుడే అది చూసి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. ఇంత చిన్న ఏజ్లో అంత పెద్దగా, అంటే ఇందాక మేడం చెప్పినట్టు అన్నదానం చేస్తే ఖచ్చితంగా ఆ రోజు మర్చిపోతారు, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఆకలి కోసం వెయిట్ చేస్తారు. బట్ వన్స్ ఒకసారి మనం ఎవరికైతే ఎడ్యుకేషన్ చేపిస్తామో లైఫ్ లాంగ్, వాళ్ళ లైఫే కాదు వాళ్ళ భవిష్యత్తు లైఫ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇటువంటి కార్యక్రమం చేస్తుంది రియల్లీ హ్యాట్స్ ఆఫ్ కిరణ్. ఇంత మంచి కార్యక్రమం చేసి మమ్మల్ని పిలిచినందుకు నిజంగా వీఆర్ ఫీలింగ్ ప్రౌడ్. అండ్ ముఖ్య అతిథి ఇచ్చేసిన మా దయానందన గారికి, కోటేశ్వరరావు గారికి, నరసింహన్న గారికి, అండ్ రాధా గారికి, ప్రేమ్ గారికి, మా వరుణ్ గారికి, అందరికీ థ్యాంక్స్. మీరు అండ్ కిరణ్, మన అన్న చెప్పినట్టు వాసవి సేవా కేంద్రం నుంచే కాకుండా మన విబిజీ ఫౌండేషన్ నుంచి కూడా నీకు ఏ హెల్ప్ కావాలన్నా తప్పకుండా చేద్దాం. అండ్ ఇంకా నీలాగానే మన అనిల్ కూడా బాగా వాసవి విద్యా ట్రస్ట్ ద్వారా ఇట్లే సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందరూ యూత్ అందరు ఇట్లే ముందుకు